నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి. పాయలుగా నువ్వు చెయ్యి అంటున్నాడు. అయితే ఈ పాయలుగా చేయబడాలి అని అంటే ఒక చిన్న క్లూను కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏం చేయాలి? నీ కర్రను ఎత్తు చాలు. నువ్వు చేయాల్సిన పని నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చూపించి ఇది చేయాలి. ఇది ఇక్కడ మన యొక్క విశ్వాసం ఏంటో బయలుపడుతుంది. మన విశ్వాస పరిమాణం ఎంతనో మనకు అర్థమవుతుంది. చెయ్యి చాపితే సమస్య తీరిపోతుందా? కదండి. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అవి గడ్డు సమస్యలు, ఎంతో కాలం నుంచి ఉండి ఉండొచ్చు కదా. ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి దాని నుంచి మొరపెడుతూ ఉండొచ్చు ఆ సమస్య గురించి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? నీ చేతులెత్తి ఆ సమస్యను చూపించు, ఆ కర్రను ఎత్తి అక్కడ చూపించు కదా. నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి, సమస్య వైపు నీ చెయ్యి చాపి. ఇక్కడ చేయాల్సిన పని సబ్మిషన్ అనేది మనం ఒకటి నేర్చుకోవాలి కదా. దేవునికి సరెండర్ చేసుకోవడం అనేది మనం ఒకటి నేర్చుకోవాలి. దీనినే మనం విధేయత అంటున్నాం. ఆయన ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగితే మన సమస్యకు సమాధానం వచ్చేస్తుంది. సమస్య ఎదురుగా ఉంది అనుకుంటాను, నేను చేయి చాపితే సముద్రం ఎలా చీలిపోతుంది అని ఒకవేళ అనుకొని ఉన్నాడేమో. నేను చేతులెత్తితే నా పరిస్థితులు, ఎన్నో సంవత్సరాల నుంచి పరిస్థితులు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే అనారోగ్యము, ఇంకొకటి ఏ విధంగా వెళ్తుంది? అది నీకు సంబంధంలా కదా. నీకు నాకు సంబంధించిన విషయం కాదు. అది ఎలా పోతుంది అన్నది నీకు నాకు సంబంధించిన విషయం కాదు. చేసేవాడు ఆయన. కానీ నువ్వు చేయాల్సిందేంటి? నేను చేయాల్సిందేంటి? చేతులెత్తడం, ఆ సమస్య వైపు చూసి చేతులెత్తి చాపి ప్రార్థన చేయడం. ఇది మాత్రమే చేయాల్సింది.